students. Good evening. Let us discuss about the first topic in mechanical engineering, that is thermodynamics. సో థర్మోడైనమిక్స్ గురించి కనుక మీరు చూసినట్లయితే ఇండియన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో థర్మోడైనమిక్స్ గురించి చాలా ఇంపార్టెన్స్. మీరు ఏ రిటన్ ఎగ్జామినేషన్ చూసి ఇండియన్ రైల్వేస్ కావచ్చు, ఆర్ ద పబ్లిక్ సెక్టార్స్ కావచ్చు, ఎన్టీపీసీ, పిహెచ్ఈఎల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఆర్ ఇస్రో, ఆర్ డిఆర్డిఓ. సో దట్ ఏ టైప్ ఆఫ్ ద రిటన్ ఎగ్జామినేషన్స్ థర్మోడైనమిక్స్ నుంచి మనకి నంబర్ ఆఫ్ ద బిట్స్ అడగడానికి ఛాన్సెస్. సో స్టూడెంట్స్, ఫస్ట్ లెట్ us డిస్కస్ ద సిలబస్ విచ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ ద థర్మోడైనమిక్స్. సో దట్ ఫస్ట్ దీంట్లో నుంచి ఏమి సిలబస్ అనేది ఉంటుంది అనేది మనం చూసి దాని తర్వాత మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ అబౌట్ ద థర్మోడైనమిక్స్. దీని తర్వాత అండి సిస్టమ్స్, థర్మోడైనమిక్ సిస్టమ్, థర్మోడైనమిక్ సిస్టమ్. దీని తర్వాత థర్మోడైనమిక్ ప్రాపర్టీస్, థర్మోడైనమిక్ ప్రాపర్టీస్. సో థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ తర్వాత దెర్ ఈజ్ ఎ ఈక్విలిబ్రియం కండిషన్, థర్మల్ ఈక్విలిబ్రియం కండిషన్. సో దట్ వీ హ్యావ్ ఏ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం గురించి మనం డిస్కస్ చేయాలి. సో ఈక్విలిబ్రియం కండిషన్ తర్వాత వీ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ ద స్టేట్, ప్రాసెస్ అండ్ సైకిల్. స్టేట్, ప్రాసెస్ అండ్ సైకిల్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇందులో మనకు అర్థమవుతుంది. దీని తర్వాత డైరెక్ట్లీ వీ హ్యావ్ టు గో ఫర్ ద జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. Zeroth law of thermodynamics. We know that the zeroth law of thermodynamics is always tells about the temperature only. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనం వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద టెంపరేచర్ యాజ్ వెల్ యాజ్ ద ప్రెషర్ ఆల్సో. ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టెంపరేచర్ అండ్ ద ప్రెషర్. వెన్ యూ డిస్కస్ అబౌట్ ద టెంపరేచర్ వీ షుడ్ డిస్కస్ అబౌట్ ద హీట్ ఆల్సో. అంటే హీట్, టెంపరేచర్, ప్రెషర్ ఈ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ అనేది మనకి జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ స్టడీ తర్వాత వస్తుంది. దాని తర్వాత చూడండి, జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తర్వాత వీ నీడ్ టు గో టు డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ లా ఆఫ్ ద థర్మోడైనమిక్స్. రైట్, ఫస్ట్ లా ఆఫ్ ద థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ ద థర్మోడైనమిక్స్లో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇంట్రడక్షన్ తర్వాత, విచ్ మీన్స్ ద లా డిస్కషన్ తర్వాత వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ హియర్. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, right, for example processes, right, thermodynamic processes. Thermodynamic process ante we have a two types of the process are reversible processes, irreversible processes. Reversible process lo kuda manaki 5 types of the process. That is the isochoric process, isobaric process, isothermal process, adiabatic process, as well as ద పాలిట్రోపిక్ ప్రాసెస్. అంటే 5 ప్రాసెస్ గురించి కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలి ఇక్కడ. రైట్, ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ద రివర్సబుల్ ప్రాసెస్, అలానే మనకి ఇర్రివర్సబుల్ ప్రాసెస్ అని చెప్పేసి అనేటువంటి కాన్సెప్ట్ కూడా వస్తుంది. అందులో మనకి థ్రాట్లింగ్ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ ప్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. అంటే ద టోటల్గా 7 నంబర్ ఆఫ్ ద ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేయాలి. సో 7 నంబర్ ఆఫ్ ద ప్రాసెసెస్ మనకి ఎందుకు ఇంపార్టెన్స్ అవుతుందంటే, సో ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేయాలి అంటే ప్రాసెస్లు అర్థం. ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ అంటే ఏంటంటే వీ హ్యావ్ ఏ ఆటో సైకిల్, డీజిల్ సైకిల్, డ్యూయల్ సైకిల్, ద కార్నట్ సైకిల్, ద ర్యాంకిన్ సైకిల్, ద బ్రెటన్ సైకిల్, ద బెల్కోలమెన్ సైకిల్. ఈ విధంగా మనకి నంబర్ ఆఫ్ ద సైకిల్స్ అనేటువంటిది ఏమైతే ఉన్నాయో, సైకిల్స్ గురించి అర్థం కావాలంటే ఫస్ట్ మనం ప్రాసెస్ గురించి అర్థం కావాలి. సో దట్ ద ప్రాసెస్ గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలి ఇక్కడ మనం. సో అవన్నీ కూడా మనకి ఫస్ట్ లా ఆఫ్ ద థర్మోడైనమిక్స్లో వస్తుంది మనకి. సో దట్ వీటి గురించి అయిన తర్వాత, సో వీ నో ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎప్పుడు కూడా ఇంటర్నల్ ఎనర్జీ గురించి డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మనం ఎనర్జీ సిస్టమ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్.
లైక్ మీరు చూడండి హీట్ ఎనర్జీ కావచ్చు, ఇంటర్నల్ ఎనర్జీ కావచ్చు, వర్క్ కావచ్చు, ఇవన్నీ కూడా ద టైప్స్ ఆఫ్ ద ద ఎనర్జీస్ అండి. సో దట్ ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ ద ఎనర్జీస్ గురించి మనం వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ హియర్ ఇట్స్. సో దట్ ఇక్కడ మనకి ఆఫ్టర్ ప్రాసెసింగ్ దిస్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ సమ్ ఆఫ్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్. సో దట్ అదేమిన తర్వాత ఫస్ట్ లా దాటిన తర్వాత వీ హ్యావ్ టు గో ఫర్ ద సెకండ్ లా ఆఫ్ ద థర్మోడైనమిక్స్. సెకండ్ లా ఆఫ్ ద థర్మోడైనమిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనకు అందరూ తెలుసు, ఎంట్రోపీ గురించి డిస్కస్. అంటే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మనకి ఎంట్రోపీ గురించి మనం డిస్కస్ చేయాలి. సో దట్ బిఫోర్ దట్ సెకండ్ లా ఆఫ్ ద థర్మోడైనమిక్స్ గురించి కనుక మీరు డిస్కస్ చేయాలంటే సోర్స్, దెన్ వీ హ్యావ్ ఏ సింక్. సో హీట్ రిజర్వాయర్స్ అంటారు దాన్ని మనం. హీట్ రిజర్వాయర్స్ ఏమైతే ఉన్నాయో సోర్స్ గురించి డిస్కస్ చేయాలి, సింక్ గురించి డిస్కస్ చేయాలి. దీని తర్వాత వీ హ్యావ్ ఏ 3 డివైజెస్ గురించి డిస్కస్ చేయాలి. అవేంటంటే హీట్ ఇంజన్, రిఫ్రిజరేటర్ యాజ్ వెల్ యాజ్ ద హీట్ పంప్. ఈ మూటిటి గురించి చాలా క్షుణ్ణంగా డిస్కస్ చేయాలి ఇక్కడ. సో వన్స్ యొక్క 3 డివైజెస్ గురించి మనం డిస్కస్ చేసిన తర్వాత ద సెకండ్ లా ఆఫ్ ద థర్మోడైనమిక్స్ ఒక 2 లాస్ చెప్తుంది అనమాట. సో దట్ ద క్లాసిస్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ద ప్లాంక్ స్టేట్మెంట్, ద కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ అంటాము. సో ద క్లాసియస్ స్టేట్మెంట్ గురించి, ద కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ గురించి దీంట్లో మనం డిస్కస్ చేస్తాం. సో దట్ ఎంట్రోపీ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అవుతుంది. దాంతో మనకి సెకండ్ లా ఆఫ్ ద థర్మోడైనమిక్స్ ఇన్ఫర్మేషన్. దీని తర్వాత అండి ద లాస్ట్ లా, దట్ ఈస్ నథింగ్ బట్ ద థర్డ్ లా ఆఫ్ ద థర్మోడైనమిక్స్. సో దట్ ద థర్డ్ లా ఆఫ్ ద థర్మోడైనమిక్స్లో కూడా మనం దాని యొక్క థర్డ్ లా అనేటువంటిది ఏం చెప్తుంది అండ్ దాని యొక్క కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేయాలి. దీంతో మనకి ఏంటంటే టోటల్ వీ హ్యావ్ ఏ 3 లాస్ ఆర్ దేర్ ఇన్ ఏ థర్మోడైనమిక్స్. ఈ యొక్క 3 లాస్తో పాటు వీ హ్యావ్ ఏ సో మెనీ సబ్ డివైజెస్ లైక్ ద ఎంథాల్పీ సిస్టమ్స్ గురించి, ఎంట్రోపీ సిస్టమ్స్ గురించి, ఇంటర్నల్ ఎనర్జీ గురించి, వర్క్ గురించి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయాలి. సో దట్ సమ్హౌ ద లెంతీ టాపిక్ థర్మోడైనమిక్స్, ద బేసిక్ టాపిక్. సో థర్మల్ ఇంజనీరింగ్లో వచ్చేటువంటి ద ఫ్యూచర్ టాపిక్స్ అంటే ఐసీ ఇంజన్స్ కావచ్చు, రిఫ్రిజరేటర్స్ కావచ్చు, ఎయిర్ కండిషనింగ్ కావచ్చు, స్టీమ్ టర్బైన్స్ కావచ్చు, స్టీమ్ ఇంజన్స్ కావచ్చు, ఏమైతే కనుక ఫర్దర్ టాపిక్స్ ఉందో స్టీమ్ నాజిల్స్ కావచ్చు, ఇవన్నీ మనకు అర్థం కావాలంటే ఫస్ట్ థర్మోడైనమిక్స్ అర్థం కావాలి. మీరు చూడండి సో మెనీ లాస్ ఉంటాయి, సో మెనీ సైకిల్స్ ఉంటుంది. ప్రతి ఒక్క సైకిల్ గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్మోడైనమిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్లే మెకానికల్ ఇంజనీరింగ్లో ఎస్పెషల్లీ థర్మల్ ఇంజనీరింగ్లో థర్మోడైనమిక్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని గురించి అర్థమైతేనే మనకి నెక్స్ట్ టాపిక్స్ అనేటువంటిది అర్థం అవడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. రైట్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద సిలబస్ ఇన్ కేస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. అండ్ ఐఎమ్ షూర్ ఇండియన్ రిటన్ ఎగ్జామినేషన్లో థర్మోడైనమిక్స్ నుంచి మ్యాక్సిమం బిట్స్ అడగడానికి మనకి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంది. రైట్. సో దట్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద సిలబస్, లెట్ us స్టార్ట్ అబౌట్ ద టాపిక్ ఆఫ్ ద థర్మోడైనమిక్స్. ఇంట్రడక్షన్ నుంచి మనం స్టార్ట్ చేద్దాము సిలబస్ని. వన్ బై వన్ అనేటువంటి మనం యాజ్ పర్ ద రిటన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో మనం చదివినట్లు అకాడమిక్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ద ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ, రిటన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యొక్క టాపిక్ని విల్ డిస్కస్ అబౌట్. సో ఇంట్రడక్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద థర్మోడైనమిక్స్? I would like to say that thermodynamics is a branch of science which deals with the energy interaction of the system with respect to the surroundings and the net work done on the properties of the system. So if you understand the definition of the thermodynamics, ఏం చెప్పుకున్నామండి, థర్మోడైనమిక్స్ డెఫినేషన్లోనే we have so many the concepts are there. That first point ఏంటండి, థర్మోడైనమిక్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద ఎనర్జీ ఇంట్రాక్షన్స్ ఆఫ్ ద సిస్టమ్. అంటే ఇక్కడ చూడండి ఏమేమి కాన్సెప్ట్ వచ్చినాయి మనకి. సో దట్ ఎనర్జీ ఇంట్రాక్షన్, ఎనర్జీ ఇంట్రాక్షన్ అనేటువంటి దాని గురించి వచ్చింది. దాని తర్వాత ఏం వచ్చిందంటే సిస్టమ్. సో మీరు చూడండి సిస్టమ్ గురించి వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చిందండి, సో దట్
ద ప్రాపర్టీస్, థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ గురించి వచ్చింది. ఆ తర్వాత ఏమొచ్చిందండి, సరౌండింగ్స్ గురించి వచ్చింది. అంటే మీరు చూడండి, డెఫినేషన్ ఆఫ్ ద థర్మోడైనమిక్స్లోనే మనకి సో మెనీ ద వర్డ్స్ అనేటువంటిది మనకి ఏమైతే కనుక ఉన్నాయో ఇవన్నీ కూడా సో మచ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ద కాన్సెప్ట్స్ వన్, రైట్? సో దట్ థర్మోడైనమిక్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ఎనర్జీ ఇంట్రాక్షన్. వాట్ ఈస్ దట్ ఎనర్జీ ఇంట్రాక్షన్? వీ కెన్ సే దట్ హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ ఎనర్జీ ఇంట్రాక్షన్ అవ్వచ్చు, వర్క్ ద వర్క్ ఇంట్రాక్షన్ అవ్వచ్చు. అలానే మీరు చూడండి, ద పొటెన్షియల్ ఎనర్జీ అవ్వచ్చు, ద కైనెటిక్ ఎనర్జీ అవ్వచ్చు, ద ఇంటర్నల్ ఎనర్జీ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనం ఎనర్జీ ఇంట్రాక్షన్లో వస్తుంది. నెక్స్ట్ టర్మ్ చూడండి, ఇఫ్ యూ సీ అబౌట్ ద సిస్టమ్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ సీ అబౌట్ ద సిస్టమ్, సో ద థర్మోడైనమిక్ సిస్టంలో కూడా మనకి మంచి కాన్సెప్ట్ ఉంటుంది. థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే వీ హ్యావ్ ఏ క్లోజ్డ్ సిస్టమ్, ఓపెన్ సిస్టమ్, యాజ్ వెల్ యాజ్ ద ఐసోలేటెడ్ సిస్టమ్. ఈ యొక్క సిస్టమ్స్ గురించి డెఫినేషన్ డిస్కస్ చేయాలి, ఎగ్జాంపుల్స్ని మనం డిస్కస్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ మనకి ఇందులో. నెక్స్ట్ చూడండి, ప్రాపర్టీస్, థర్మోడైనమిక్ ప్రాపర్టీస్. వీ హ్యావ్ ఏ 2 types ఆఫ్ ద థర్మోడైనమిక్ ప్రాపర్టీస్, దట్ వీ నో దట్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. దాని గురించి మనం డిస్కస్ చేయాలి. అలానే మీరు చూడండి, సరౌండింగ్స్, ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ ద సరౌండింగ్స్. ఇవన్నీ కూడా మనం అంటే ద డెఫినేషన్లోనే మనకి టర్మ్స్ అనేది ఉంది, రైట్? సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ద థర్మోడైనమిక్స్. దెన్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ దిస్ ఇఫ్ యూ సీ అబౌట్ దిస్, ఇంకొక మీనింగ్ కూడా ఉంది, థర్మోడైనమిక్స్. థర్మో అంటే హీట్, డైనమిక్స్ అంటే మూవింగ్ కండిషన్. సో థర్మోడైనమిక్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ which deals with the concept of heat when it is in the moving condition. సో ద థర్మో అంటే హీట్, డైనమిక్స్ అంటే మూవింగ్ కండిషన్. ఆ కండిషన్లో మనం హీట్ యొక్క ఇంట్రాక్షన్ గురించి డిస్కస్ చేసేదే థర్మోడైనమిక్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ అండి, దీని తర్వాత ఇంట్రడక్షన్లోనే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ద థర్మోడైనమిక్స్, యూ షుడ్ నాట్ కన్సిడర్ ద టైమ్. వెరస్ ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ద హీట్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్, అనుకోండి, యూ విల్ హ్యావ్ టు కన్సిడర్ ద టైమ్. బట్ వెన్ యూ డిస్కస్ అబౌట్ ద థర్మోడైనమిక్స్, యూ కెనాట్ కన్సిడర్ ద టైమ్. సో దట్ అందువల్ల మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ద యూనిట్స్ విచ్ ఆర్ యూజింగ్ ఇన్ టు ద థర్మోడైనమిక్స్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద కిలో జౌల్స్ ఓన్లీ. వెరస్ ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ద హీట్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్, ద యూనిట్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ద కిలో వాట్స్. అయితే మీరు చూడండి, సో దర్ కిలో జౌల్స్ is nothing but a Newton meter one. There is no time regarding here. But if you discuss about here we have the kilo, W is nothing but watts is nothing but a Newton meter per second. Here we have the time is considering, here we are not considering time. So that మంచి ఇంపార్టెంట్ బిట్స్ ఫామ్ చేయొచ్చు ఇందులో నుంచి. థర్మోడైనమిక్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా వీఆర్ నాట్ కన్సిడరింగ్ ద టైమ్, వెరాజ్ ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ హీట్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్, వీఆర్ ఆల్వేస్ కన్సిడరింగ్ ద టైమ్. సో దట్ ద యూనిట్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్, the units of thermodynamic concept is always in the kilojoules. The units of heat and mass transfer concept is always in the kilowatts. Right? So that this is what about the introduction. Introduction and discuss చేసామండి. Definitions 2 ఉన్నాయి, అవి మనం 2 definitions అనేటువంటిది డిస్కస్ చేసాము, as well as the units of this and the heat transactions అనుకున్నాము. హీట్ ఇంట్రాక్షన్ అంటే ఏంటనేటువంటిది మనం డిస్కస్ చేసాము, రైట్? So after this, the first concept in the thermodynamics, that is system, boundary, as well as the surroundings. సో ఈ యొక్క దీన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకుందాం. సిస్టమ్ అంటే ఏంటి, బౌండరీ అంటే ఏంటి, సరౌండింగ్స్ అంటే ఏంటి. సపోజ్ మీరు చూడండి, ఒక ఐసీ ఇంజిన్ ఉంది అనుకుందాం. సపోజ్ దెర్ ఈస్ ఐసీ ఇంజిన్ ఈజ్ లుకింగ్ లైక్ దిస్. We know this is the engine cylinder. So this is, if you discuss about this is what about the piston. This is the piston pin. ఈ విధంగా ఉందనుకున్నాము ఐసీ ఇంజిన్ అనేది. దిస్ ఈజ్ ద స్పేస్ వేర్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్. అంటే మీరు చూడండి, ఇక్కడ ఉంది కదా, దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద స్పేస్.
ఈ యొక్క స్పేస్లో మన స్టడీ అనేటువంటిది ఫోకస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సిస్టమ్. I would like to say that system is a constant mass or the constant space where we are focusing, right? We are focusing of our study. That is nothing but a system. The outside of the system, ante ee place anamata, outside of the system is known as a surroundings. So there is a surface which is separating the system as well as the surrounding, that is known as a boundary. Right? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, ఏ యొక్క స్పేస్లో అయితే మన స్టడీ అనేది ఫోకస్ అవుతుందో దాన్నే మనం సిస్టమ్ అంటాం. సిస్టమ్కి పూర్తిగా అవుట్ సైడ్ ఉండేటువంటి ఏరియాని మనం సరౌండింగ్. ఏ సర్ఫేస్ అయితే సిస్టమ్ని సరౌండింగ్స్ని సపరేట్ చేస్తుందో దాన్ని మనం బౌండరీ. సో దీని మీనింగ్ ఏంటండి, మీరు చూడండి, దిస్ ఈజ్ ద సిస్టమ్, ఇది సిస్టమ్ అవుతుంది, ఇదోసరికి సరౌండింగ్స్ అవుతుంది, ఇదోసరి సరౌండింగ్స్ అవుతుంది, ఇదని చూసారా, దిస్ 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 ఈజ్ వాట్ అబౌట్ ద బౌండరీ లైన్. దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద బౌండరీ. And friends, if you discuss about the boundary lines, boundary line అనేది we have a fixed boundary line, we have a movable boundary line. ఇప్పుడు మీరు చూడండి, ఇంజిన్ సిలిండర్ ఉందనుకోండి, ద పిస్టన్ హ్యాస్ టు బి మూవ్ ఫ్రమ్ టీడీసీ టు పీడీసీ కదండి, పీడీసీ నుంచి టీడీసీకి మూవ్తూ ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే బౌండరీ లైన్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఏ మూవబుల్. సో దగ్గర చూసినట్లయితే ఇది చూసారా, ఇది దిస్ ఈ బౌండరీ లైన్ అనేది మూవబుల్ అవుతుంది, ఇది కూడా మూవబుల్ అవుతుంది కదా. సపోజ్ మీరు చూడండి, సపోజ్ ద పిస్టన్ ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ బీడీసీ టు టీడీసీ. The piston is moved from BDC to TDC. Here it is the boundary line is the moved, so that ఈ రెండు కూడా మూవబుల్ బౌండరీ, ఇది కూడా మూవ్ అయింది కదా ఇనీషియల్గా, ఇది సో దట్ ఇనీషియల్గా ఇక్కడ ఉంది, ఫైనల్గా మనకి ఇక్కడికి వెళ్ళింది. సో దట్ ఇట్ ఈస్ ద మూవబుల్ వన్. సో దట్ ఐ వుడ్ లైక్ టు సే దట్ boundary line may be the movable or the fixed one. If you understand this boundary line is there, this boundary line, this is the fixed boundary line. This is the fixed boundary line. The remaining three are the movable boundary line. And friends, I would like to say that boundary line never interacted to the system or the surrounding. సో దట్ ఎప్పుడు కూడా బౌండరీ లైన్ అనేది ఇది ఎప్పుడు కూడా సిస్టమ్కి సరౌండింగ్కి ఎప్పుడు కూడా ఇంటరప్ట్ అవ్వదు అన్నమాట. అండ్ ఇదేం చేస్తుందండి, ఓన్లీ థింగ్ ఈస్ ఇట్ కెన్ ట్రాన్స్మిట్ మాస్ ఆర్ ద ఎనర్జీ ఆర్ ద బోత్ మాస్ అండ్ ద ఎనర్జీ ఫ్రమ్ సిస్టమ్ టు ద సరౌండింగ్ యాజ్ వెల్ యాజ్ సరౌండింగ్ టు ద. అంటే చాలా మంచి కాన్సెప్ట్ అండి, చాలా మంచి పాయింట్. సో దట్ నేనేం డిస్కస్ చేస్తున్నానంటే, బౌండరీ లైన్ ఏదైతే ఉందో ఈ యొక్క బౌండరీ లైన్ ఎప్పుడు కూడా దిస్ విల్ నాట్ బి ఇంటరాక్టెడ్ టు ద సిస్టమ్ ఆర్ ద సరౌండింగ్. ఇట్ హ్యాస్ ఎ బేసిక్ ఫంక్షన్. ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ద బౌండరీ లైన్ ఈజ్ టు ఎల్లో ద మాస్ ఆర్ ద ఎనర్జీ ఆర్ బోత్ మాస్ అండ్ ఎనర్జీ ఫ్రమ్ ద సిస్టమ్ టు ద సరౌండింగ్ ఆర్ ఫ్రమ్ సరౌండింగ్ టు ద సిస్టమ్. అంటే దీని మీనింగ్ ఏంటండి, మాస్ అనేటువంటిది ఈ విధంగా ట్రాన్స్మిట్ అవ్వటానికి ఎలో చేస్తుంది, అలానే ఈ విధంగా కూడా ఎలో చేస్తుంది అనమాట. అలానే ఎనర్జీ అనేటువంటిది ట్రాన్స్మిషన్కి ఎలో చేస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బౌండరీ. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రైట్? సో దట్ నౌ వీ హ్యావ్ అండర్స్టాండ్ దట్ వాట్ ఈస్ ద సిస్టమ్, వాట్ ఈస్ ద సరౌండింగ్స్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఈస్ ద బౌండరీ. ఈ యొక్క కాన్సెప్ట్ అనేది మనకి అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, after that, let us have to understand about the types of the systems. Systems gurinchi we have to discuss about the system, right? Right, friends, now let us have to understand about the, we all knows that there are three types of the system. One is the closed system, second one is the open system, third one is the isolated. Let us have to understand about the first system is nothing but a closed system. And మీరు చూడండి,
క్లోజ్డ్ సిస్టమ్. క్లోజ్డ్ సిస్టమ్ గురించి మనం అర్థం చేసుకున్నట్లయితే I would like to draw one of the here. ఇది ఇనీషియల్ కండిషన్ ఉండేటువంటి ఇంజిన్ సిలిండర్ అనుకుందాం. నెక్స్ట్ ద పిస్టన్ హ్యాస్ మూవ్డ్ ఫ్రమ్ PDC to TDC. Let us hope that and if you understand here, I would like to say that here mass of the fuel, let us hope this the 2 kgs, that mass of the fuel is the 2 kgs. Let us hope that the volume is 2 meter cube. If you discuss about the second condition and understand here, second condition లో మీరు చూడండి మాస్ 2 kgs ఉంటుంది, రైట్? మాస్ అనేది 2 kgs ఉంటుంది, బట్ వాల్యూమ్ ఈజ్ ఇంక్రీస్డ్, రైట్? వాల్యూమ్ ఈజ్ ఇంక్రీస్డ్ బికాజ్ ఇట్ ఈస్ ద ఎక్స్పెన్షన్ ప్రాసెస్. ఎక్స్పాండ్ అయింది, పిస్టన్ అనేటువంటిది ఎక్స్పాండ్ అయింది. సో దట్ వాల్యూమ్ ఈజ్ లెట్ us hope దిస్ ద 3 meter cube. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. వీ నో వెన్ ద వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజెస్ దేర్ విల్ బి volume is increases or decreases, whatever it may be. When the moment is taking a place, the distance is taking a place, about applying on the force, that is nothing but a work done, which means the work done is taking place here. That work done is nothing but a force into distance which is taking place here. అంటే దీని మీనింగ్ చూడండి, what I mean to say that దీని మీనింగ్ చూడండి, with compared to first position, the second position, there is a work done is taking. అంటే వర్క్ డన్ ఇస్ నథింగ్ బట్ ఫార్మ్ ఆఫ్ ద ఎనర్జీ ఓన్లీ. అంటే దీని మీనింగ్ చూడండి, మాస్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ బట్ ఎనర్జీ ఈజ్ మాస్ ఈజ్ కాన్స్టెంట్, ఎనర్జీ ఈజ్ నాట్ కాన్స్టెంట్. అంటే దీని మీనింగ్ చూడండి, మాస్ అనేది కాన్స్టెంట్ ఉందండి, ఎనర్జీ అనేది ట్రాన్స్మిషన్ అవుతుంది. Closed system is a system in which the mass cannot be transmitted from system to the surrounding or surrounding to the system, whereas the energy interaction is taking place. Energy can be transmitted from system to the surrounding or the surrounding to the. This is what about the closed system. So that inga cheppalante simply if you discuss about this, if this is one of the system where the mass is constant and energy can be enter, energy can be released, so that energy అనేది సరౌండింగ్ నుంచి సిస్టమ్కి వస్తుంది, సిస్టమ్ నుంచి సరౌండింగ్కి వెళ్తుంది, బట్ మాస్ మాత్రం కాన్స్టెంట్. దీన్ని మనం ద క్లోజ్డ్ సిస్టమ్. అండ్ నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద క్లోజ్డ్ సిస్టమ్. మీరు చూడండి, ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్ అండి చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా ఎగ్జాంపుల్స్ నుంచి మనకి బిట్స్ అనేటువంటిది ఫామ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడే మనం ద కాన్సెప్ట్ డిస్కస్ చేసాము. ఏంటంటే ద పిస్టన్ అండ్ సిలిండర్. ద కాన్సెప్ట్ ఆఫ్ ద పిస్టన్ అండ్ సిలిండర్ అంటే ద పిస్టన్ అండ్ సిలిండర్ విత్ ఎ ఫ్లూయిడ్, రైట్? విత్ ఎ ఫ్లూయిడ్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద క్లోజ్డ్ సిస్టమ్. అండ్ దీని తర్వాత అంటే ప్రెషర్ కుక్కర్. సో దట్ ప్రెషర్ కుక్కర్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద క్లోజ్డ్ సిస్టమ్. అలానే మీరు చూడండి బాంబు కెలోరీమీటర్. దట్ బాంబు కెలోరీమీటర్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద క్లోజ్డ్ సిస్టమ్. సో దట్ క్లోజ్డ్ సిస్టమ్స్కి మనం ఏంటంటే బేసిక్గా ఈ యొక్క 3 ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఎన్నో టైమ్స్ ఇండియన్ రైల్వేస్లో కావచ్చు, డిఫరెంట్ ఆర్గనైజేషన్లో బిట్లు అడగటం అనేటువంటిది జరిగింది, రైట్? సో దట్ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తా, ఐ వుడ్ లైక్ టు సే దట్ బాంబు కెలోరీమీటర్. వాట్ ఈస్ ద బాంబు కెలోరీమీటర్? బాంబు కెలోరీమీటర్ ఈజ్ ఎ డివైస్ which is used to measure the calorific values of the solids and as well as the liquid. సో దట్ చాలా మంచి పాయింట్ అండి. బాంబు కిలోమీటర్ అనేటువంటిది
కెలోరిఫిక్ వాల్యూస్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. వాట్ ఈస్ ద కెలోరిఫిక్ వాల్యూ? I would like to say that the calorific value is the amount of heat which is generated by burning 1 kg of the fuel. అంటే 1 kg of fuel అనేటువంటిది బర్న్ అయితే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ద కెలోరిఫిక్ వాల్యూ. ఆ యొక్క కెలోరిఫిక్ వాల్యూస్ ఆఫ్ ద సాలిడ్స్ యాజ్ వెల్ యాజ్ ద లిక్విడ్స్ వాటిని మెజర్ చేయడానికి మనం బాంబు కెలోరీమీటర్ని యూజ్ చేస్తాం అన్నమాట. So that this is what about an examples of the closed system, right? This is what about the closed system. Next friends, let us go to discuss about the open system. Open system ఎలా ఉంటుందంటే అండి, both mass and energy are transmission. So బోత్ మాస్ అండ్ ఎనర్జీ అనేటువంటిది సరౌండింగ్స్ నుంచి సిస్టమ్కి వస్తుంది, సిస్టమ్స్ నుంచి సరౌండింగ్స్కి వెళ్తుంది. సో ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ వన్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ లుకింగ్ లైక్ దిస్, సో దట్ మాస్ ఎంటర్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ కూడా ఎంటర్ అవుతుంది. అలానే మాస్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది, ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. అంటే నథింగ్ ఈజ్ కాన్స్టెంట్ హియర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. సో దట్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ద రైట్ ఓపెన్ సిస్టమ్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఓపెన్ సిస్టమ్. See how it is. చూడండి, if you discuss about one of the system is here, is filled by the substance, and here what happened here, see, mass and energy both are releasing from system to the surrounding. అలానే mass and energy both will be enter into the system from the surrounding. This is nothing but a open system, nothing is constant here. So the most important, say, as per the examination point of view, what is the examples of the open system? మీరు చూడండి, ఓపెన్ ఎగ్జాంపుల్స్ అంటే మనకి దాదాపు ఇంజనీరింగ్ డివైజెస్, మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ డివైజెస్ యూజ్డ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ కమింగ్ అండర్ ఇన్ టు ద ఓపెన్ సిస్టమ్. మీరు చూడండి, ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ద టర్బైన్స్, సో ద టర్బైన్స్, స్టీమ్ టర్బైన్స్ ఆర్ ద హైడ్రాలిక్ టర్బైన్స్, సో మీరు చూడండి ద పంప్స్, రైట్, ద బాయిలర్స్, మోటార్స్, ఇవన్నీ కూడా మనకి ఓపెన్ సిస్టంలోనే వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద మెకానికల్ డివైజెస్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ టు ద ఇంజనీరింగ్ ఫీల్డ్ దట్ ఆర్ కమింగ్ అండర్ ఇన్ టు ద ఓపెన్ సిస్టమ్. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద ఓపెన్ సిస్టమ్. సో చాలా సింపుల్, బోత్ మాస్ అండ్ ఎనర్జీ బోత్ విల్ బి ట్రాన్స్మిషన్ ఈజ్ ద టేకింగ్ ఎ ప్లేస్. నెక్స్ట్ చూడండి, ఆఫ్టర్ దిస్ ఐసోలేటెడ్ సిస్టమ్, and if you discuss about the isolated system కనుక మీరు చూసినట్లయితే, the name itself it is there, it is the isolated, nothing will be enter, nothing will be released from the system, అంటే which means that both energy and mass are the constant, nothing will be transmitted, there is nothing but isolated. Suppose మీరు చూడండి, there is a system is looking like this, there is a system is looking like this. Let us hope this is what about the bond. అంటే మాస్ అనేది ట్రాన్స్మిషన్ అవ్వట్లేదు, ఎనర్జీ కూడా ట్రాన్స్మిషన్ అవ్వట్లేదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఐసోలేటెడ్ సిస్టమ్. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఐసోలేటెడ్ సిస్టమ్? సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఐసోలేటెడ్ సిస్టమ్, థర్మోఫ్లాస్క్, రైట్, ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ద థర్మోఫ్లాస్క్. Of course, thermoflask కూడా మనకి 100% ఎగ్జాంపుల్ ఉండదు, బట్ వీ కెన్ కన్సిడర్ thermoflask is one of the example of the. నెక్స్ట్ చూడండి, ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ద టోటల్ యూనివర్స్లో కూడా మనకి మాస్ అండ్ ఎనర్జీ అనేటువంటిది ట్రాన్స్మిట్ అవ్వద్దాం. సో దట్ ద టోటల్ యూనివర్స్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద
the isolated system. Friends, this is what about the three types of the systems, that is the closed system and open system as well as isolated. Theme, there are special examples for this examples of the system. If you say about the refrigerator, then the refrigeration system, ఈ రెండు దేనికి ఎగ్జాంపుల్స్? యూజువల్గా మనకి బిట్స్ ఫామ్ చేస్తున్నాడు అండి. రిఫ్రిజరేటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ ద సిస్టమ్. అలానే రిఫ్రిజరేషన్ సిస్టమ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ ద సిస్టమ్. ఈ రెండు బిట్స్ మనకి జనరల్గా అడుగుతున్నారు డిఫరెంట్ ఎగ్జామినేషన్స్తో. దట్ ఈస్ హౌ టు అండర్స్టాండ్ అబౌట్. మీరు చూడండి, రిఫ్రిజరేటర్, యాజ్ వి నో ద రిఫ్రిజరేటర్. సో రిఫ్రిజరేటర్ టాప్ సైడ్ మనకి ఎవాపరేటర్ ఉంటుంది. ఇది మనకి జనరల్గా ద రిఫ్రిజరేటర్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ టు ద హౌస్ అప్లయన్సెస్. ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ద రిఫ్రిజరేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? సిస్టమ్ మనకు తెలుసా అండి. రిఫ్రిజరేషన్ సిస్టంలో we have 4 devices: the compressor, the condenser, expander as well as evaporator. 4 systems ఉంటుంది. 4 systems-లో కూడా రిఫ్రిజరెంట్ అనేటువంటిది ఫ్లో అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ అండర్స్టాండ్. రైట్, ఇది కంప్రెసర్ అనుకుందాం. దెన్ దిస్ ఈస్ ద కండెన్సర్ అనుకుందాం. దెన్ ఎక్స్పాండర్ అనుకుందాం. Then we have a evaporator అనుకో. రైట్, 4 డివైజెస్ ఉన్నాయి కదండి. 4 డివైజెస్లో వన్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ యొక్క సబ్స్టెన్స్ని మనం రిఫ్రిజరెంట్ అంటాం. మీరు చూడండి, రిఫ్రిజరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ లైక్ దిస్. We know the compressor is a device which can increases both the pressure and temperature. So that ఇక్కడ మనకి ప్రెషర్ హై ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ద టెంపరేచర్ అనేది హై ఉంటుంది. అదే మీరు చూడండి, కండెన్సర్ ఏం చేస్తుందండి? సో దట్ కండెన్సర్ ఈజ్ ఎ డివైస్ విచ్ ఈజ్ వర్కింగ్ అండర్ ఏ కాన్స్టెంట్ ప్రెషర్ దట్ వీ నో. సో దట్ ప్రెషర్ అనేటువంటిది ఇట్ కెనాట్ బి చేంజెస్. ప్రెషర్ అనేది సేమ్ ఉంటుంది, బట్ ద టెంపరేచర్ కెన్ బి చేంజెస్, దట్ ద టెంపరేచర్ ఈస్ డిక్రీజ్. అలానే మీరు చూడండి, ఎక్స్పాండర్ ఏం చేస్తుందండి? ఎక్స్పాండర్ విల్ డిక్రీజెస్ బోత్ ప్రెషర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెంపరేచర్. ఎక్స్పాండర్ ఈజ్ ఆల్వేస్ వర్కింగ్ యాజ్ ఏ ఆపోజిట్ ఆఫ్ ద కంప్రెసర్. సో ద కంప్రెసర్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే ఎక్స్పాండర్ అనేది ప్రెషర్ అండ్ టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తుంది. అంటే దీని మీనింగ్ చూడండి, ఇక్కడ కూడా ఏంటి, ద ప్రెషర్ అనేటువంటిది ఎవాపరేటర్ అంటే ద ప్రెషర్ అనేటువంటిది కాన్స్టెంట్ ఉంటుంది, టెంపరేచర్ అనేటువంటి చేంజ్ అవుతుంది. ఓకే, హౌవెవర్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, ఇన్ దిస్ పర్టిక్యులర్ డివైస్ ద ఎనర్జీ ఈజ్ చేంజెస్. అంతే కదండి, టెంపరేచర్ చేంజ్ అవుతుందంటే ఎనర్జీ కూడా చేంజ్ అవుతున్నట్టు. సో దట్ ద ఎనర్జీ ఈజ్ చేంజెస్ బట్ మాస్ ఈజ్ నాట్ చేంజ్. వీఆర్ నాట్ సప్లయింగ్ ద రిఫ్రిజరెంట్ టు ద సిస్టమ్. రిఫ్రిజరెంట్ అనేటువంటిది సేమ్ ఉంది. రిఫ్రిజరెంట్ అనేటువంటిది తన స్టేట్ని చేంజ్ చేసుకుంది. లిక్విడ్ నుంచి వేపర్గా, వేపర్ నుంచి లిక్విడ్గా దాని యొక్క స్టేట్ని చేంజ్ చేసుకుంది. స్టేట్ చేంజ్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఎనర్జీ అనేటువంటిది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటండి, మాస్ అనేది కాన్స్టెంట్ ఉంది, ఎనర్జీ అనేటువంటిది చేంజ్ అవుతూ ఉంటుంది. సో రిఫ్రిజరేషన్ సిస్టమ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద క్లోజ్డ్. Right, mass is constant, energy is changing. This is what about the closed system. But device చూసినట్లే అది సిస్టమ్ అండి. రైట్, ఇది వచ్చేసరికి రిఫ్రిజరేషన్ సిస్టమ్, బట్ ఇది వచ్చేసరికి రిఫ్రిజరేటర్ అనేటువంటి డివైస్. ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ద డివైస్, ఫుడ్ అనేటువంటిది లోపల ప్లేస్ చేస్తాము, రిమూవ్ చేస్తాం, అంటే మాస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్.
whereas the energy, electricity ఆఫ్ చేస్తాము ఆన్ చేస్తాము, ఆఫ్ చేస్తాము ఆన్ చేస్తాము, ఎనర్జీ ఈజ్ ఆల్సో. సో దట్ రిఫ్రిజరేటర్ డివైస్ ఎప్పుడు కూడా మనకి ఓపెన్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ ఉంటుంది, రైట్. ఎందుకంటే మాస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ కూడా మనకి ట్రాన్స్మిట్. సో దట్ రిఫ్రిజరేటర్, right, refrigerator is a device which is coming under into the open system. Refrigeration system is, right, is a type of system which is coming under into the closed system, right. Chala important concept and what we have discussed, right. Now let us go to discuss about our another topic, that is what about thermodynamic, the properties, right. So if you see about thermodynamic properties, property is nothing but the characteristics of the substance. The substance of the characteristics or the characteristic of the system is known as a property. We have two types of the properties, that is nothing but intensive property, extensive property. మీరు చూడండి, intensive property, intensive property, and we have a extensive property, right. We have a extensive property. So if you understand this intensive property, it is always independent of mass. Extensive property, it is always depending on the mass. మీరు చూడండి, ఐ ఉంది కదా, ఐ ఈజ్ నథింగ్ బట్ independent of mass. This is not depending on the mass. The property which is not depending on the mass is considered, that is the intensive property. The property which is always depending on the mass, that is coming under into the example of the extensive property. And friends, let us have to understand about the examples. So చూడండి, as per examination point of view, examples of the intensive property, examples of the extensive property, both are the very very important, say, as per the written examination. Let us have to understand about, right. See, there is one of the body, ఒక బాడీ ఉందండి. This body is having 200 degrees Celsius the temperature. Let us hope this, right. అలానే దీని యొక్క మాస్ అనేటువంటిది 2 kgs ఉందనుకుందాం, రైట్. మాస్ అనేది 2 kgs ఉందాను. ఏం చేశానంటే 2 pieces కట్ చేశాను, ఇదొక పీస్, ఇదొక పీస్ కట్ చేశాను, రైట్. సో దట్ మాస్ ఏమైందండి, ఇది 1 kg ఏమైంది అనుకున్నాం, ఇది 1 kg, అంటే హాఫ్ కట్ చేసాము. మాస్ అనేటువంటిది 1 kg అయింది, 1 kg అయింది. దెన్ వాట్ అబౌట్ ద టెంపరేచర్? టెంపరేచర్ కెనాట్ బి చేంజెస్. దీనికి 200 degrees Celsius ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ దీనికి కూడా 200 degrees Celsius. అంటే దీని మీనింగ్ ఏంటండి? సో దట్ టెంపరేచర్ ఈజ్ an example of the intensive property, because it is not depending on the mass. మాస్ అనేది చేంజ్ అవుతుంది, బట్ టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వట్లేదు. ఇట్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ ద, సో ద ప్రాపర్టీ విచ్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ ద మాస్, దట్ ఈస్ కమింగ్ అండర్ ఇన్ టు ద ఇంటెన్సివ్ ప్రాపర్టీ. సో ద టెంపరేచర్ అనేటువంటిది ఇంటెన్సివ్ ప్రాపర్టీ. అలానే మీరు చూడండి, ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ హియర్, మీరు చూడండి, దెర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ లుకింగ్ లైక్ దిస్. లెట్ us hope దీని మాస్ అనేటువంటిది చూడండి, సో ద 10 kgs ఉందనుకుందాం, దట్ మాస్ ఈజ్ ద 10 kgs. సో వాల్యూమ్ చూడండి, వాల్యూమ్ అనేటువంటిది, లెట్ us hope దట్, చూద్దాము, దెర్ ఈజ్ ఎ బాడీ ఈజ్ లుకింగ్ లైక్ దిస్. దీని మాస్ చూడండి 100 kgs అనుకుందామండి, అండ్ దీని వాల్యూమ్ చూడండి, అండ్ వాల్యూమ్ అనేది 50 మీటర్ క్యూబ్ అనుకున్నాను. సో ద డెన్సిటీ ఏమవుతుందండి? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ డివైడెడ్ బై వాల్యూమ్. Density is equal to mass divided by volume. So the 100 divided by 50, that is nothing but 2 kg per meter. అలా నేను ఏం చేశానంటే అండి, దీన్ని 2 pieces కట్ చేశాను.
దీన్ని ఏం చేస్తానంటే 2 పీసెస్, సో దట్ వీ హ్యావ్ 2 పీసెస్ కట్ చేస్తాను. సో అది ఏమవుతుందండి, దీని మాస్ వచ్చేసరికి 50 kgs అవుతుంది అండ్ ద వాల్యూమ్ వచ్చేసరికి 25 మీటర్ క్యూబ్ అవుతుంది. So that in this condition the density is equal to mass divided by volume, that is also 2 kg per meter cube, which indicates that whenever changing the mass but the density is not changed, means density is a property which is not depending on the mass, so that it is coming under into the intensive property. So that friends ఈ విధంగా ఏంటంటే ఈ విధంగా ద ప్రాపర్టీ ఏదైతే మాస్ మీద డిపెండ్ అవుతలేదో దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఇంటెన్సివ్ ప్రాపర్టీ. సో మీరు చూడండి ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ వన్ అండి. I would like to say that the temperature, right? Temperature is an example of this. Here ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఇంటెన్సివ్ ప్రాపర్టీ. సో దట్ మీరు చూడండి ద టెంపరేచర్, ప్రెషర్, డెన్సిటీ యాజ్ వెల్ యాజ్ ద స్పెసిఫిక్ వాల్యూమ్. అంటే ఇక్కడ చూడండి స్పెసిఫిక్ అనేటువంటి టర్మ్ వచ్చినటువంటి ప్రతి ఒక్కటికి కూడా ఇంటెన్సివ్ ప్రాపర్టీని. మీరు చూడండి ద స్పెసిఫిక్ వాల్యూమ్ అవ్వచ్చు, స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ అవ్వచ్చు, అలానే మీరు చూడండి బాయిలింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్, యాజ్ వెల్ యాజ్ విస్కాసిటీ, యాజ్ వెల్ యాజ్ ద మెల్టింగ్ పాయింట్. సో దట్ ద స్పెసిఫిక్ అనేటువంటి టర్మ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మనకి ఇంటెన్సివ్ ప్రాపర్టీకి ఎగ్జాంపుల్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ ద రైట్. దిస్ ఈస్ వాట్ అబౌట్ ద ఇంటెన్సివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ లెట్ us have to understand about the extensive property. If you see about the extensive property, so మీరు చూడండి extensive property as we discussed that this is always depending on the mass one, right? మాస్ మీద డిపెండ్ అయినటువంటి ప్రతి ఒక్క ప్రాపర్టీ కూడా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీని అవుతుంది. సో దట్ దీన్ని చూడండి ఎగ్జాంపుల్స్, మాస్ అవుతుంది, ఐ మీన్ వాల్యూమ్ అవుతుంది, వాల్యూమ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్. సో దట్ ఎనర్జీ, ప్రతి ఒక్క ఎనర్జీ కూడా మాస్ మీద డిపెండ్ అవుతాం. సో దట్ దీనికి ఎగ్జాంపుల్ చాలా సింపుల్ ఉంటుంది, వాల్యూమ్ రావచ్చు, ఆల్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ద టైప్స్ ఆఫ్ ద ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ.